పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు కాంగ్రెస్ నేతలు స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు బీఆర్ఎస్ నేతలకు చెంపపెట్టు లాంటిదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పిందని, స్పీకర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. డైరెక్ట్ వేటు సుప్రీంకోర్టులోనే వేస్తారని చెప్పి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి పగటి కళలు కానీ కూడా అన్నారు. కోర్టు చెప్పిన దాన్ని మేము గౌరవిస్తున్నాం, స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రజాస్వామ్యంలో కోర్టు అలాగే అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్కి ఏదైతే ఇచ్చిందో ఆదేశాలు, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాం. ప్రజలు మా వైపుర్రు. వీళ్ళు ఏదో 2024 దాకా 2028, 2029లో తొడగొడతామంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అవకాశం తాడో పేడో తెలుసుకుని. ఆ రోజు స్పీకర్ గారికి విశేష అధికారులు చెప్పని మీరు ఏదైతే 60 మందిని తీసుకున్నప్పుడు నిర్ణయం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా స్పీకర్ గారి విచక్షణ అధికారానికి, స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేద్దామంటే ఈరోజు నానా రకాలుగా యాగి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు ఉంటున్నారు. మళ్ళీ ఎక్కడికి వచ్చింది బాల్? స్పీకర్ గారి అధికారాన్ని ప్రకారమే జరగాలని చెప్పండి సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డది. కాబట్టి ఈరోజు మీ మొదటి నుంచి చెప్పింది నిజమైందనే మాట చెప్పడానికి కోసం ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెంపపెట్టు లాంటిదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు సంకలు గుద్దుకున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయిపోతారు, మళ్ళా ఎలక్షన్స్ వస్తాయి, ఇంకా మళ్ళీ మేము టీవీలల్లా పేపర్లల్లా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకోవచ్చు అని చెప్పేసి. కానీ వాళ్ళు ఊహించడానికి భిన్నంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, ఆ తీర్పులో ఈ నిర్ణయాధికారం అనేది స్పీకర్ కు సంబంధించిన అంశం, దీంట్లో మేము ఇంక్లైన్ కానికే ఉండదు. కాబట్టి స్పీకర్ గారు దీని మీద నిర్ణయం తీసుకోవాలని ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టులాగా ఉన్నది. తెలివి తక్కువ ప్రకటనలు చేస్తున్న ఆ పార్టీ నాయకులు ఆ జడ్జిమెంట్ని కనుక చదివితే వాళ్ళకు అర్థమవుతుంది. స్పీకర్ అధికారాలను ప్రశ్నించలేదు, స్పీకర్ యొక్క హక్కును ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎప్పుడు కూడా ప్రశ్నించదు. నిర్ణయం తీసుకోవాలని చెప్పగలుగుతుంది, డైరెక్షన్ ఇవ్వగలుగుతుంది తప్పితే వాళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు, కాంగ్రెస్ పార్టీ ఇష్యూ కాదు ఇది. ఫస్ట్ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇది స్పీకర్కు సంబంధించిన అంశం.